నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. కష్టపడి చదివితే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాన్ ఉద్బోధ. గోదావరి నది పుష్కరాలకు పటిష్ట ఏర్పాటు చేయాలి. కలెక్టరేట్లో సమావేశం నిర్వహించిన సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్. జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. మంగళవారం ఈ కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా గురించి వివరించారు. జూమ్ కాల్లో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ అన్ని కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తేదీన సారంగపూర్ మండలం చించోబ్లి గ్రామంలో ఆదిత్యగఢ్లో సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించి తెలిపారు. అలాగే పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, సిపిఓ జీవరత్నం, డిపిఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వరరావు అధికారులు పాల్గొన్నారు. కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాన్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్ర కస్బా ప్రభుత్వోన్నత పాఠశాలకు దివ్యాంగ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ ఆదిత్య సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో వాటర్ ప్యూరిఫైడ్ యంత్రాన్ని మంగళవారం డొనేట్ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని, ఉపాధ్యాయులు విద్యార్థులు చూస్తుంటే అప్పటి రోజులు గుర్తు వస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని, చెడల వాళ్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ రాధిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గట్టిగా చెప్పర్లతో అందరూ చెప్పర్లు కొట్టాలి. ఎందుకంటే వాటర్ ప్లాంట్ డొనేట్ చేసి మహేష్ గారి అంటే మేడం అలా కాదు మ్యామ్, యాక్చువల్లీ చాలా గుట్ట మీద కట్టారు. ఓల్డ్ స్కూల్ ఎన్ని పిట్స్ ఉన్నాయి మ్యామ్, అన్ని పాములు, మొత్తం పాము. నేను కూడా ఒక మున్సిపల్ స్కూల్లోనే చదువుకున్నాను. అమ్మాయి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ అని చెప్పి విశాఖపట్నంలో నేను చదువుకున్నాను. నా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. నాకు అందుకే మేడం సీట్లో కూర్చోమంటే నాకు మా ప్రిన్సిపల్, మా హెడ్ మాస్టర్ గుర్తించారు, ట్రై చేసిందంటే కూర్చోడానికి. అంటే మా టీచర్స్ అంటే మాకు అంత రెస్పెక్ట్, అది ఇప్పటికీ కూడా అలానే ఉంటుంది. ఏ టీచర్ని నేను ఇప్పుడు మీ టీచర్లు అందరినీ చూస్తుంటే నాకు ఒక్కొక్క టీచర్, నా స్కూల్ డేస్లో ఉన్న ప్రతి టీచరు, ఇంగ్లీష్ టీచరు, మా సైన్స్ టీచర్, కిషోరీ టీచరు, గేమ్స్ టీచరు, అందులో 2 గేమ్స్ టీచర్స్ ఉండేవాళ్ళు. చిన్న గేమ్స్ టీచర్, పెద్ద గేమ్స్ టీచర్ అని పిలుచుకునేవాళ్ళం. వాళ్ళందరూ అలా ఒక్కసారి కళ్ళ ముందు అలా తిరుగుతూ ఉన్నారు. చాలా మంది అనుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు అంత పెద్దగా చదువుకోలేరు, ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఆగిపోతారు అనేది. కష్టపడితే ఏ లెవెల్ కన్నా వెళ్ళొచ్చు. దానికి ఉదాహరణగా నాకు నేను గర్వంగా నేను చెప్పుకోగలుగుతాను. ఇప్పటికీ కూడా నాకు చదువుకున్నంత కాలంలో కూడా నాకు గుర్తుండిపోయిన రోజు ఏదైనా అడిగితే ఎవరైనా నేను చదువుకున్న 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్న ఆ స్కూల్ డేసే నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తున్నాయి. ఆ టీచర్లు ఇప్పటికీ నేను మర్చిపోను, ఫేస్తో సహా ఎప్పుడు గుర్తొస్తూ ఉంటారు. అంటే మాకు టీచర్లు అంత ఇన్స్పిరేషన్. నేను మేడం రాగానే అడిగింది, మీరు స్కూల్ డే చేయరా మేడం అని. ఎందుకంటే నాకు స్కూల్ డేలో నేను అన్నింటిలోనే పార్టిసిపేట్ చేసేదాన్ని. సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి రాధికా మేడం ప్రోత్సహించడం, అలాగే దివ్యాంగ్ ఫౌండేషన్ నుంచి మహేష్ గారు ప్రత్యేకంగా మా స్కూల్ని ఎంచుకోవడం, పేద పిల్లలు చదువుతున్నటువంటి మా ప్రభుత్వ పాఠశాలలో మంచినీటి సౌకర్యం కోసం ఆరును ఏర్పాటు చేయడం, అది ఇనాగ్రేట్ చేయడానికి ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడం రావడం చాలా ఉదాహరణ. ముఖ్యంగా యాక్చువల్లీ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా ప్యూరిఫైడ్ వాటర్ పేద విద్యార్థులకు అందించడం అనేది ఒక చాలా
మహత్తరమైనటువంటి విషయం. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన చేసిన మహేష్ గారికి, ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని 100 స్కూల్లో ఏర్పాటు చేస్తానంటున్నటువంటి ఇతని కార్యదక్షతను ఎంత పెంచుకున్నా తక్కువే. సో ఇలాంటి ఎన్నో మహోన్నత ప్రోగ్రామ్స్ ఇంకా బాగా చేయాలని. నిర్మల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు లింగారెడ్డిని మాజీ మంత్రి అలోద్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఇటీవల లింగారెడ్డి బైపాస్ సర్జరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి ఐక్యరెడ్డి మామిడివల్ల న్యూ సాయి గ్రామంలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రితో పాటు రమేష్ రెడ్డి, ముత్యం రెడ్డి, రామ్దాస్, వికాస్ రెడ్డి, ధర్మాజ్ రాజేందర్, రమణారెడ్డి, నాలం శ్రీనివాస్, తెలుగు సుధాకర్, పోషెడ్డి తదితరులు ఉన్నారు. గోదావరి నది పుష్కరాలకు పటిష్ట ఏర్పాటు చేయాలని బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ అధికారులతో గోదావరి పుష్కరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ప్రణాళికలతో అధికారులు సమన్వయంతో విజయించాలన్నారు. ఈ కారణం డిపిఓ శ్రీనివాస్, డిఎంఎండ్హెచ్ఓ రాజేందర్, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ పట్లోని మల్లన్నగుట్ట హరిహర క్షేత్రంలో మంగళవారం పురస్కరించిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుబ్రహ్మణ్య స్వామిలో ప్రత్యేక పూజలు చేస్తూ పంచామృతం అభిషేకించారు. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు రాకను పురస్కరించు ఆలయ ధర్మకర్తలు అల్లుల వినోదం, మురళీరెడ్డి దంపతులు అన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఆలయ గురుస్వామి మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ओम राजाधिराजाय श्रेयसाय नमो वयं वैष्णवाय कुर्महे समे कामान् सर्वेभ्यः संसर्गेभ्यो नमस्ते अस्तुभ्यः।
దేశ మహిళా ప్రజల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలేని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ నాయకులు అన్నారు. మంగళవారం సావిత్రిబాయి పూలే వర్ధంతిని జిల్లా బీసీ సంక్షేమాధికారులు నిర్వహించారు. సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు. అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. మహిళల కోసము మొదటిసారిగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మ సావిత్రిబాయి పూలే గారు మహిళకు విద్య తప్పకుండా అవసరం అని చెప్పేసి ఎలుగెత్తి గొంతెత్తి చాటిన వ్యక్తి అమ్మ సావిత్రిబాయి పూలే గారు. ఆ రోజు మరి సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి త్యాగ ఫలితమే నేడు మరి మహిళలంతా కూడా అన్ని రంగాల్లో మరి ముందుకు పోతున్నారని చెప్పేసి మరి తెలియజేస్తున్నాము. విద్యార్థులు చిన్ననాటి నుండే పర్యావరణ పరిరక్షణ బాధ్యతను గురి చేయాలని సోన్మండల విద్యాధికారి తోర్శెట్టి పరమేశ్వర్ సూచించారు. మంగళవారం కడతాల ప్రాథమిక పాఠశాలలో పరిశుభ్రత కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి నిర్వహించారు. పాత వార్తాపత్రికలతో కాగితం సొంతులు తయారు చేసి ప్రదర్శించారు. ప్రధానోపాధ్యాయులు రాజుదేవి రమేష్ బాబు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సిఐ కృష్ణ అన్నారు. నిర్మల్ రూరల్ మండలం ముజి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో అడ్డా యూత్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వల్ల అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. గ్రామంలో మాదక ద్రవ్యాల వినియోగం కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యంలో సెలీం బాద్రి, హెచ్ఎం నర్సయ్య, అడ్డా యూత్ అధ్యక్షుడు నాగరాజ్, ప్రేమ్ కుమార్, సాయన్న, ప్రభాకర్, ధర్మన్న తదితరులున్నారు. రైట్స్ అంటే మనకి ఎలా ఉండొచ్చు, మన రైట్స్ ఏంటి, మనం ఏ విధంగా పోరాడొచ్చు ఏంటి అని దాంట్లో అనేది చెప్తుంది. అవునా? దాంతోపాటు డ్యూటీస్ కూడా చెప్తుంది. మన భారతదేశంలో కొన్ని పనులు చేస్తుంటాం. ఆ పనులు ఏ పనులు చేస్తే మంచి, ఏది చెడు అని చెప్పి క్లాసిఫై చేశారు. దానికోసమే మనము చేసే పనులను బట్టి అవి తప్ప ఒప్ప అని నిర్ధారించడానికి కొన్ని చట్టాలను తీసుకొచ్చారు. పార్లమెంట్ ఉంటుంది కదా, పార్లమెంట్లో ఈ చట్టాలను తీసుకొని వస్తారు. మనం ఇప్పుడు ఈ గాంజా ఇవన్నీ వాడుతున్నారని చెప్తున్నారు. డ్రగ్స్ మీద ఒక చట్టం తీసుకొచ్చారు, NDPS యాక్ట్. దీని అబ్రివేషన్ కూడా ఏంటంటే సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అనేది ఒకటి. ఈ రెండు వేరు పదార్థాలు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ. మన నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు ఏంటి? నార్కోటిక్ డ్రగ్ అనేది మనం మ్యాక్సిమం ప్లాంట్ బేస్ వస్తుంది. గాంజా అని చెప్పి అది ప్లాంట్ బేస్. కొకైన్ ఒక ఫ్రూట్ ద్వారా, అంటే దాని ఒక మొక్క పైభాగంలో ఉంటుంది, దాని నుంచి తీస్తారనమాట. మనకు ల్యాబ్స్లో తయారు చేస్తారు. ఇవి డ్రగ్స్ అంటే మనకు అలోపతి అంటే హాస్పిటల్స్లో టాబ్లెట్స్ తయారు చేయడానికి దీనికి వాడతారు. ఎప్పుడు ఎక్కడ వాడాలో డాక్టర్స్ అంటే మెడికల్ రిప్రజెంటేటివ్ వాళ్ళు యూజ్ చేయాలి దాన్ని. కానీ అన్అఫీషియల్గా ఈ కల్తీకలు తయారు చేస్తారు కదా, దాంట్లో ఈ రెండు వాడతారు అనమాట. నార్కోటిక్స్ ఇవన్నీ ఏంటి అంటే మనిషిని తాత్కాలికంగా కొద్దిసేపు మత్తులో ఏదో ఫీల్డ్లో ఉంచేసి అన్నీ మర్చిపోయి నేను ఏదో హ్యాపీగా ఉన్నా అన్న ఫీలింగ్లో ఉంటాడు. కానీ తర్వాత అది ఏం చేస్తుందంటే అడిక్ట్ అయిన తర్వాత మన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన మైండ్ సెట్ సైకలాజికల్గా బాగుంటాడు. ఆరోగ్యం దెబ్బతింటే ఇంకా సైకలాజికల్గా ఇంకా ఇబ్బంది పడుతుంటారు అన్నమాట. ఇది తెలియక ఆ పాతకాలం నుంచి మెల్లమెల్లగా మత్తుకు అలవాటు పడి ఆ మత్తు కాస్త అప్పుడేదో కళ్ళని ఇట్లా చిన్న ఉండి రాను డ్రగ్స్ రేంజ్లో అంటే 10కి ఇంకో 10 రేట్ల మత్తు తోడే పదార్థాలు తయారయ్యాయి అన్నమాట. మంచి విషయాల్ని పెద్దలు చెప్పినవి విని తెలుసుకోవడం అవేర్నెస్ ప్రోగ్రామ్. అంటే ముఖ్యంగా మన విలేజ్లో ఇట్లాంటి ఇంకా గంజాయి కానీ డ్రగ్స్ కానీ మన దగ్గర ఇంకా ఎక్కువ లేవు. మన దగ్గర మంచిగా ఉంది. తల్లిదండ్రులు చెప్పాలి ఫస్ట్. తల్లిదండ్రులుగా అవగాహన తల్లిదండ్రులకు ఉంటేనే పిల్లలకు వస్తుంది ఫస్ట్. వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇక ఈ పిల్లలు మావాడు ఒక పెద్ద పిల్లవాడితో వెళ్తుందంటే మీ సబ్ ఇన్స్పెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము చెప్పంగానే ఫస్ట్ మాకు ఛాన్స్ ఇచ్చి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడున్నా మాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. మాకు అండ్ మా విలేజ్కి అండ్ మా స్టూడెంట్స్కి. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మీరు ఏదైతే వింటారో, పెద్దవాళ్ళందరూ ఏం చెప్తారో దాన్ని పక్కగా విని యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. పట్టణంలోని మల్లన్నగుట్ట హరిహర క్షేత్రంలో మోకాల నొప్పులకు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు న్యూరోథెరపిస్ట్ డాక్టర్ ఉమేష్ గుప్తా ఉచిత వైద్యం అందించారు. ప్రతి మంగళవారం వాళ్ళకు వచ్చే భక్తుల కోసం ఈ వైద్య సేవలు అందిస్తున్నారు తెలిపారు. ఈ కారణంలో ఆరాధర్మకర్తలలో వినోదమ్మ, మురళీరెడ్డి, గురుస్వామి నాగమూర్తి, వేణుగోపాల్ రెడ్డి, రాకేష్ గౌడ్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. మోకాల నొప్పులకు వచ్చినావు. మరి పోయిన వారం చూపించుకున్నావు కదా, పోయిన వారం చూపించుకుంటే ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నది? ఎంత తక్కువ ఉన్నది?
మాలెస్ అంటే ఎంత? చారణ, ఆటన, బారణ, చారణం తక్కువ అన్నది. ఇట్లా 5 వారాలు రావాలి మీరు. 5 వారాలు వచ్చిన తర్వాత మొత్తం మీకు ఎట్లా తక్కువ అయిందా లేదా అని పూర్తిగా తెలుస్తుంది. దాంతోపాటు నేను చెప్పినవి కూడా కొన్ని పత్యాలు, మన తినేటి ఎల్లిపాయలు అవి తినమన్నా కదా, అవి కూడా ఖచ్చితంగా తినాలమ్మా. పట్టణంలోని శ్రీగిరి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి కావడి సేవ, రథసేవను ఘనంగా నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి కర్ణముండాలు మొక్కున్నారు. అనంతరం అన్నదానం చేశారు. గురుమాత రాజరాజేశ్వరదేవి, వీరనారాయణ స్వామి, అరకారు రాజవ్వ, శరిగారం చిన్నయ్య, ఐట్లండ్రే, చింతపండు పోశెట్టి, కిరికిరి గ్రామస్తులు సుశీల, గంగారెడ్డి, రాను భక్తులు పాల్గొన్నారు. మరి ఈ 2 సంవత్సరాలలో అనేక మంది భక్తులు మరి నిజామాబాద్ జిల్లా కానీ, ఇటు కరీంనగర్ జిల్లా కానీ, ఇటు ఆదిలాబాద్ జిల్లా కానీ, మరి ఇటు నాందేడ్ కానీ, ఇటు మహారాష్ట్రకి వెళ్ళి చాలామంది భక్తులు తమకు ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి తండోపతండాలుగా వచ్చి మరి వారు కోరుకున్నట్టుగా మరి కొందరు 11 వారాలు కానీ, కొందరు 72 వారాలు కానీ మరి ఆలయం చుట్టూ తిరిగి మరి ఎవరైతే ఒక్కబొద్దు నిష్ఠతో, నియమ నిష్ఠలతో మనసా వాచ కర్మన పూజిస్తే మరి ఆ స్వామి కూడా మనస్ఫూర్తిగా దీవిస్తాడు. తెలంగాణ మిలియన్ మార్చ్ సందర్భంగా హైదరాబాద్ గన్ పార్క్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, నిర్మల్ జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ సామ కిరణ్ రెడ్డి అమరవీరుల స్మారక స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధి హామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్వస్ మల్లేష్ యాదవ్ అన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మీచంద్ర మండలం నర్సాపూర్ గ్రామంలో గ్రామ ఉపాధి పనులను ప్రారంభించారు. కొలత ప్రకారం పనిచేయాలని, దాని ప్రకారం వేతనాలు చెల్లింపు జరుగుతుందన్నారు. కూలీలు ఏమైనా అభ్యంతరాలుంటే ఫీల్డ్ అసిస్టెంట్ అడిగి తెలుసుకోవాలని సూచించారు. అందరినీ తీయాలా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ తో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. కష్టపడి చదివితే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాన్ ఉద్బోధ. గోదావరి నది పుష్కరాలకు పటిష్ట ఏర్పాటు చేయాలి. కలెక్టరేట్లో సమావేశం నిర్వహించిన సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.